హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. గుడ్ న్యూస్ ఫర్ పంచాయత్ సెక్రటరీ ఆస్పిరెంట్స్. మీరు మీ ఇంటి వద్ద నుండే కేవలం వారం రోజుల్లో 100 మార్కుల పేపర్ 2 సిలబస్ పూర్తి అయ్యే విధంగా ఆన్లైన్ వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, ఆన్లైన్ మార్క్ టెస్ట్లను achieversnext.com వెబ్సైట్ ద్వారా పొందండి. నెగటివ్ మార్కింగ్ విధానం గల ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ మరియు డెమో వీడియో కోసం కింద చూపిన లింక్పై క్లిక్ చేయండి. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. 3:21 x:35 అయితే ఎక్స్ విలువ ఎంత? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఇది మనకి 3:21 అంటే 3/21. డబల్ ఇస్టు ఈక్వల్ రాసుకోవచ్చు. x/35 రాసుకుంటే సరిపోతుంది. 7 × 21, 7 × 35. సో ఎక్స్ విలువ ఎంత? 3 × 3 క్యాన్సల్, x = 5. సో ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా 5. సో వెరీ సింపుల్ క్వశ్చన్. 3/21 = x/35 రాసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ 576 + 36 + 12. సో 576 + 36 + 12 అంటే 48. ఇది డివైడ్ అండి. 576 ఈజ్ డివైడెడ్ బై 36 + 12. 36 + 12 48. సో 48 కింద ఉంటుంది కాబట్టి 48 1s are. 48 1s పోతే 9 మిగులుతుంది. 96. 48 2 96. ఆన్సర్ ఎంత? 12. సో సింప్లిఫికేషన్ కూడా మనకి బోర్డ్ మాస్ మెథడ్ ప్రకారం పడుతుంది, కాకపోతే అంత టఫ్ కాదు. బోర్డ్ మాస్లో మనం బ్రాకెట్ ఆఫ్ చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ఆ విధంగా కాకుండా 576/36 ప్లస్ 12 చేస్తే ఇంకో ఆన్సర్ వస్తుంది. అది మనకి కావాల్సిన ఆన్సర్ కాదు. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే బోర్డ్ మాస్ విధానం ప్రకారం బ్రాకెట్ ఆఫ్, ఫస్ట్ బ్రాకెట్ చేసిన తర్వాతనే మిగిలిన నెంబర్స్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ 42, 70, 99, 126 గాసాబా అంటే HCF. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 నెంబర్స్ అండి. సో 4 నెంబర్స్ అంటే దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే 42, 70కి గాసాబా కనుక్కోవడం. అదేవిధంగా 99, 126కి గాసాబా కనుక్కోవడం. ఈ రెండింటికి వచ్చిన ఆన్సర్లకు మళ్ళీ గాసాబా ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ విధంగా చేస్తాం. గాసాబా అంటే ఈ విధంగా చిన్న నెంబర్ని పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేస్తాం. 42 1s are 42. ఎంత వస్తుంది మనకి? 28 వస్తుంది. సో 42 ఇలా ఉంటే 48 మళ్ళీ 28 1s are 28. సో ఇప్పుడు మనకి 14 వస్తుంది. ఇక్కడ 28 రిమైనింగ్ వస్తుంది. ఈ ప్రాసెస్ ఎక్కడి దాకా చేసుకుంటూ వెళ్ళాలి? రిమైండర్ 0 వచ్చేదాకా చేయాలి. సో 14 2s are 28. సో రిమైండర్ 0. ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో ఇక్కడ ఉండే ఆన్సర్ మనకు గాసాబా. సో ఈ 2 నెంబర్లకి గాసాబా ఎంత వచ్చింది? 14 వచ్చింది. సో అదేవిధంగా ఈ 2 నెంబర్లకి ఎంత వస్తుందో చెక్ చేద్దాం. 98 ఎక్కం 98, ఇవి 2, ఇవి 26. 2 + 26 28 అవుతుంది. 26 + 2 28. 28 99 అట్లాగే ఉంటుంది. సో 28 3 20 3 60, 8 3 24, 60 + 24 84. సో 84 ఇక్కడ రాసుకుంటే మనకి మళ్ళీ 14 వస్తుంది. సో ఇక్కడ 28 అలాగే ఉంది. 2 28 మళ్ళీ ఇక్కడ 0 వచ్చింది. ఇప్పుడు 0 వచ్చినప్పుడు ఇక్కడ ఎంత ఉంటే అదే ఆన్సర్. సో ఇక్కడ కూడా 14 వచ్చింది. సో 14, 14కి LCM HCF ఎంత? 14 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఎంత మనకి? 14 అని చెప్పి రాయొచ్చు. సో ఇది చేయడం కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం గమనిస్తే గాసాబా అనేది ప్రతి నెంబర్ని భాగిస్తుంది. సో ఫస్ట్ 42/11. 42/11 పాసిబుల్ కాదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 42/12 ఆన్సర్ కాదు కాబట్టి ఇది కూడా పాసిబుల్ కాదు. 42/13 క్యాన్సిల్ అవుతుంది, కానీ 13 ఎక్కంలో 70 రాదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. కానీ 14 ఎక్కంలో 42 వస్తుంది, 70 వస్తుంది, 99 వస్తుంది, 126 వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 14. సో ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి బదులుగా ఆప్షన్స్ చెక్ చేస్తే సరిపోతుంది. వెరీ సింపుల్గా ఆప్షన్స్ అనేవి 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ అనేది 14 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 14. నెక్స్ట్ క్వశ్చన్ 5⁴ ఇంటూ 125⁴ 0.25. సో దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. నంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది కూడా. 5⁴ అలాగే రాస్తున్నాను ఇంటూ 125⁴ 0.25 అంటే 1/4 అండి. 0.25 అంటే 1/4. సో 5⁴ 1/4, సంథింగ్ టు ది పవర్ 1/4. a⁴m b⁴m ఈక్వల్ టు ab⁴m. సో 5 × 125⁴ 1/4. సో 5 × 125 అంటే 125ని 5³ రాసుకోవచ్చు. 5³ × 5 5⁴ 4 × 5⁴ 1/4. 4 4 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 5⁴ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఆన్సర్ ఎంత మనకి? డైరెక్ట్గా 5 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్
మీనా మరియు మీరాల ప్రస్తుత వయసుల నిష్పత్తి 4:3. వారిద్దరి వయసులో మొత్తం 28 సంవత్సరాలు. 8 సంవత్సరాల తర్వాత వారిద్దరి వయసు నిష్పత్తి ఎంత? సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇంకోటి చేస్తాం మనం. సో నంబర్ ఏమవుతుంది? 4x ఒకటి 3x ఒకటి. వాటి వయసులో మొత్తం అంటే ప్లస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 28. 4 + 3 7x ఈక్వల్ టు 28, x ఈక్వల్ టు 4. సో ఇట్లా మనం చేసిన క్వశ్చన్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే స్పీడప్ అవుతుంది. సో మనకి ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ ప్లస్ పాయింట్ ఉంటుంది. అందుకే మన ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. దాని ద్వారా మనకి టైం అనేది రెడ్యూస్ అవుతుంది. సో x ఈక్వల్ టు 4 వచ్చింది కాబట్టి ఇది 14, ఇక్కడ 12. సో మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 8 సంవత్సరాల తర్వాత ఇది 22 అవుతుంది. 4 16 కదా, సారీ 16 + 8 16 + 8 24, 20 12 + 8 20. సో రేషియో కాబట్టి 6 4 20, 6 5 6 4 20, 4 6 24, 4 5 20. సో రేషియో అంటే మనకి 6:5. 6:5 అంటే ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. సో మనకి నిష్పత్తి అనుపాతంలో ఇటువంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతాడు. ఇవి మనకి ప్రాక్టీస్ ద్వారా మాత్రమే టైం అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల మొత్తం 15. సో మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు సంఖ్యల్ని? a, b అనుకుంటే a + b = 15 ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు? వాటి వర్గాల మొత్తం ఇచ్చాడు. ఈసారికి a + b = ఏమో 15 ఇచ్చాడు. వాటి వర్గాల మొత్తం a² + b² = ఏమో 113 ఇచ్చాడు. అయినా ఆ సంఖ్యలు ఏవి అని అడుగుతున్నాడు. సో ఆ సంఖ్యలు ఏవి అంటే a, b వాల్యూస్ కావాలి. సో a, b వాల్యూస్ కావాలి కాబట్టి మొత్తం క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. సో మొత్తం క్వశ్చన్ అంటే ఇప్పుడు మనం a + b² = a² + b² + 2ab చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ab వస్తుంది. ఈ ab తీసుకెళ్ళి a - b² లో రాసినప్పుడు a - b వాల్యూ వస్తుంది. సో అప్పుడు మనకి a + b, a - b రెండు ఉంటాయి కాబట్టి సింపుల్గా అవుతుంది. సో a + b² = 15² 225 విచ్ ఈజ్ ఈక్వల్ టు a² + b² అంటే 113 2ab. ఇది ఇట్టే మైనస్ అవుతుంది. 112 = 2 × ab. 2 క్యాన్సల్ చేస్తే 56 = ab వచ్చిందండి. సో కొంచెం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని a - bలో రాయాలి. a - b² = a² + b² - 2ab రాస్తే మనకి a + b² అంటే మనకి 113 ఉంది. ఎట్ ద సేమ్ టైం 2 × ab అంటే 2 × 56 రాసినప్పుడు a - b² వస్తుంది. దాని నుంచి a - b వస్తుంది. a - b తీసుకొచ్చి ఇక్కడ రాసేసి రెండింటిని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో అంత పెద్దగా చేయకుండా ఇప్పుడు కొంచెం ఆలోచించి ఆప్షన్ సైడ్స్ని ఒక్కసారి గమనిస్తే మనకి ఇక్కడ ab వచ్చింది. ab అంటే వాటి లబ్ధం, 2 సంఖ్యల లబ్ధం 56 వచ్చింది. ఒక్కసారి గమనిద్దాం. ఆ సంఖ్యలో 4, 11 అయితే లబ్ధం ఎంత అవుతుంది? 44. 56 మ్యాచ్ అయిందా? కాలేదు. 5 × 10 50, 56 మ్యాచ్ కాలేదు. 6 × 9 54, 56 మ్యాచ్ కాలేదు. 8 × 7 56 మ్యాచ్ అయింది కాబట్టి ఇది ఆన్సర్. ఈ యొక్క చిన్న విషయం తెలియడం ద్వారా క్వశ్చన్ని చాలా వరకు తక్కువ చేయొచ్చు. ఆ విషయం తెలియకపోతే మనం ఇప్పుడు ఏం చేయాలి? a - b² లో ab వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి a - b² వస్తుంది. దాన్ని సింప్లిఫై చేస్తే a - b వస్తుంది. ఆ వాల్యూ తీసుకెళ్ళి a + b × a - b రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే b వాల్యూ వస్తుంది, తర్వాత a వాల్యూ వస్తుంది. సో మొత్తం ప్రాసెస్ చేయడానికి 2 minutes క్రాస్ అవుతుంది. సో అటువంటిలా కాకుండా ఉండాలంటే సింపుల్గా థింక్ చేయడం ద్వారా మనకు ఆన్సర్ ఇక్కడికే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, x/y = 4/5 అయినా 5/8 + y - x/y + x విలువ ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే షార్ట్ కట్ గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఈ విధంగా ఇచ్చాడో x = 4 y = 5 రాసేయండి సరిపోతుంది. సో ఇప్పుడు మనకి 5/8 + y - x 5 - 4 5 - 4 = 1 y + x 5 + 4 = 9. సో ఎల్సిఎం ఎంత? 8 7 9 అంటే 72. 9 × 5 45 + 8 53/72. సో మనకు ఆన్సర్ 53/72 ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. అక్కడికి ఆన్సర్ సరిపోయింది. అలా కాకుండా స్థిరాంకం కేని తీసుకొస్తే స్థిరానుపాతం కేలోకి వెళ్ళినప్పుడు వాల్యూ పెద్దగా అవుతుంది కాబట్టి అలా చేయకుండా సింపుల్గా x = 4 y = 5 తీసుకుంటే సరిపోతుంది. సో ఎక్కడ x ఉందో అక్కడ y ఉందో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 45 సహజ సంఖ్యల మొత్తం ఎంత? సో క్లియర్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. 45 సహజ సంఖ్యల మొత్తం అడిగాడు. సో మొదటి సహజ సంఖ్యల మొత్తము కాబట్టి n × n + 1/2 ఫార్ములా. సో ఇది వాడినప్పుడు n అంటే 45, 45 × 46/2, 45 × 46 అంటే 23, 23 తోటి మల్టిప్లికేషన్ చేస్తే 135, 45 మూల 135, 45 × 90. సో 35 + 1 + 9 10 35 ఆన్సర్. 1035 అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మొదటి సహజ సంఖ్యల మొత్తము n × n + 1/2. మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తము n × n + 1 × 2n + 1/6. మొదటి సహజ సంఖ్యల గణాల మొత్తము n² × n + 1 హోల్ స్క్వేర్ బై 4 అనే ఫార్ములా ద్వారా మనకి ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 4⁴11 7⁵5 11⁵2లో ప్రధాన సంఖ్య ఎంత? ఇది విలువ కాదండి, సంఖ్య ఎంత?
సో ప్రధాన సంఖ్య. సో ఇక్కడ ప్రధాన సంఖ్యలు అంటే 7 అనేది ప్రధాన సంఖ్య, 11 అనేది ప్రధాన సంఖ్య, బాగానే ఉంది. కానీ 4 అనేది ప్రధాన సంఖ్య కాదు. సో దాన్ని మనం 2 to the power of 2 whole power 11 రాస్తున్నాం. సో దాని నుంచి ఏం రాయొచ్చు, మళ్ళీ 2 power 22 రాయొచ్చు. 2 power 22 అంటే ప్రధాన సంఖ్య, 7 power 5 అంటే ప్రధాన సంఖ్య, 11 power 2 అంటే ప్రధాన సంఖ్య. సో ఇక్కడ మనకి ఏంటి, 2 అనేవి 22 ఉన్నాయి, అంటే 2 అనే ప్రధాన సంఖ్య 22 సార్లు రిపీట్ అయింది. సో మనకి 2 అనేది 22 సార్లు వచ్చింది, 7 అనేది 5 సార్లు వచ్చింది, 11 అనేది 2 సార్లు వచ్చింది. మొత్తం ఎన్ని సార్లు వచ్చినట్టు, 22 + 5 + 2 = 29. సో మొత్తం ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, 29 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. సో క్వశ్చన్ అనేది ఈ విధంగా కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం క్వశ్చన్ కరెక్ట్ అర్థం చేసుకుంటే ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. ఇక 4 అనేది ప్రధాన సంఖ్య కాదు, 2 అనేది ప్రధాన సంఖ్య అనే విషయం తెలియాలి. సో 4ని 2 రాయగలిగినాం కాబట్టి ఓకే, లేకపోతే దాన్ని ప్రధాన సంఖ్యగా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 18 మనుషులు 140 మీటర్ల పొడవు గల ఒక గోడను 42 రోజుల్లో నిర్మించగలరు. అదే పనిని 30 మంది మనుషులు 100 మీటర్ల పొడవు గల గోడను ఎన్ని రోజుల్లో నిర్మించగలరు. సో ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ అండి, అంటే పనికి కాలానికి మధ్య సంబంధం. సో ఈ క్వశ్చన్ చేయాలంటే ఫార్ములా m1d1/w1 విచ్ ఇస్ ఈక్వల్ టు m2d2/w2 వాట్. సో రేషియో అనేది కంపేర్ చేయాలి. m1 అంటే మంది, అంటే మొదటి సిచ్యువేషన్లో మనుషుల సంఖ్య, రోజుల సంఖ్య, పని సంఖ్య. సో అదేవిధంగా రెండో సిచ్యువేషన్లో మనుషుల సంఖ్య, రోజుల సంఖ్య, వర్క్ సంఖ్య. సో మొదటి సిచ్యువేషన్లో మనుషులు ఎంతమంది ఉన్నారు, 18 మంది మనుషులు. 140 మీటర్ల పొడవు గల గోడ, ఇది డి అండి, వర్క్ ఇది అంటే w1. 140 మీటర్లు పనిచేసారు. ఎంతమంది, 18 మంది మనుషులు 140 మీటర్ల గల పొడవు గల గోడను 42 రోజుల్లో నిర్మించగలరు. సో 42 రోజులు, d1 = 42. ఇదే విధంగా సెకండ్ కేసులో 30 మంది మనుషులు ఎన్ని రోజుల్లో అంటే ఎక్స్ అని పెడుతున్నాం. ఎంత కూడా 100 మీటర్ల పొడవు గల గోడ, అంటే గోడ అనేది పని, ఇక్కడ అది కింద ఉంటుంది. w1 గోడ కాబట్టి కింద, వర్క్ అనేది కింద ఉంటుంది. m1 అంటే మొదటి సిచ్యువేషన్లో మనుషులు, మొదటి సిచ్యువేషన్లో రోజులు, సెకండ్ సిచ్యువేషన్లో మనుషులు, సెకండ్ సిచ్యువేషన్లో రోజులు. సో 0 0 గెట్ క్యాన్సల్, 0 0 గెట్ క్యాన్సల్. 3 ఎక్కం 3 14 42, 14 ఎక్కం 14. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 18 వచ్చింది. సో ఆన్సర్ ఎంత, 18. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయాలంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసేస్తే పెద్దగా అవుతుంది. ఉన్న వాటిని వాల్యూస్ క్యాన్సల్ చేయడం ద్వారా ఆన్సర్ చిన్నగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగల రైలు ఒక టెలిగ్రాఫ్ స్తంభంను 30 సెకండ్లో దాటవచ్చు. ఆ రైలు పొడవు ఎంత. సో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పోతుంది, అంటే స్పీడ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 60 km/h అని ఇచ్చాడు. టెలిగ్రాఫ్ స్తంభం అంటే దాన్ని మనం కన్సిడర్ చేయం. టైం ఎంత ఇచ్చాడు, 30 సెకండ్లు ఇచ్చాడు. ఇది డిఫరెంట్ అండి, ఇక్కడ టైం అనేది సెకండ్లో ఇచ్చాడు. సో మనకు అడుగుతుంది ఏంటి, రైలు పొడవు అంటే డిస్టెన్స్ = s × t అని చెప్పి రాస్తాం మనం. సో డిస్టెన్స్ = s × t. s అంటే ఎంత, ఇక్కడ స్పీడ్ 60, ఇక్కడ టైం ఎంత ఉంది, 30 సెకండ్లు ఇచ్చాడు. కాకపోతే ఇది km/h ఇచ్చాడు. దీన్ని m/s తోటి మార్చాలంటే × 5/18 చేస్తాం. సో × 5/18 చేయాల్సి వస్తుంది. సో 18తో చేసినప్పుడు 6 పాదుల 60, 6 ముళ్ళ 18, 3 ఎక్కం 3 పాదుల 10 × 10 100 × 5 500 మీటర్లు. 500 మీటర్లు అనేది ప్రమాణాలు. ఇక్కడ 500 మీటర్లు మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇది కిలోమీటర్ నుంచి మీటర్లకి కన్వర్ట్ చేయాలంటే, km/hని m/hకి కన్వర్ట్ చేయాలంటే 5/18 చేయాలి. అదేవిధంగా m/hలో ఇచ్చే km/h కన్వర్ట్ చేయాలంటే 18/5 తోటి చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కళాశాల ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 35% పొందిన అభ్యర్థి 150 ఓట్ల తేడాతో అతని సమీప ప్రత్యర్థి చేతిలో ఓడిపోయాడు. కాలేజీలో వేయబడిన ఓట్ల సంఖ్య ఎంత. సో ఒక కళాశాలలో ఎలక్షన్స్ ఇద్దరి మధ్య జరిగినాయి. అందులో 35% ఓట్లు పడ్డ వ్యక్తి 150 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 150 ఓట్లు తనకు రాలేవు, 150 ఓట్ల తేడాతోటి. తేడా అంటే ఏంటి అంటే పక్క అతనికి, అంటే గెలిచిన అతనికి వచ్చిన దానికంటే తక్కువ వచ్చిన ఓట్లు. సపోజ్ ఈయనకు 35% ఓట్లు పడ్డాయి, అంటే గెలిచిన అభ్యర్థికి ఎన్ని పడ్డాయి, 65% పడ్డాయి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 65 - 35 అంటే 30. 30% = 150 అన్నమాట. అంత ద డిఫరెన్స్ అనేది 150కి సమానం. సో డిఫరెన్స్ 150 సమానం అయితే మొత్తం ఓట్లు అడుగుతున్నాడు. మొత్తం ఓట్లు అంటే 100% ఓట్లు = ఎంత, 30% = 150 అయితే 30 నుంచి 150 ఎట్లా వస్తుంది, × 5 చేస్తే వస్తుంది. సో అదేవిధంగా 100 × 5 చేస్తే మనకు కావాల్సిన మొత్తం ఓట్లు 500. ఇక్కడ కూడా ఆన్సర్ 500 వచ్చింది. సో 500 ఓట్లు అనేది మొత్తం ఓట్లకు సమానం. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలియాలి. అంటే ఆధిక్యం అని చెప్పంటాం కదా, ఓట్ల తేడాతో అంటే ఆధిక్యం.
సో ఆధిక్యం అనేది ఎట్లా ఉంటుందంటే పక్క అతనికి వచ్చిన కంటే తక్కువ వచ్చిన ఓట్లు అనమాట. సో అతనికి పోలైన ఓట్లు 150 కాదు, అక్కడ మొత్తం ఓట్లు పక్క అతనికి ఎన్ని పడ్డాయో ఆయన కంటే 150 ఓట్లు తక్కువ పడ్డాయి అని చెప్పి దాని మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, కొంత సొమ్ము 20 సంవత్సరాలలో సామాన్య వడ్డీ చొప్పున 2 రెట్లు అయితే వడ్డీ రేట్ ఎంత? సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. వడ్డీ రేట్ అడిగాడు. 20 సంవత్సరాలలో సామాన్య వడ్డీ చొప్పున 2 రెట్లు అయింది. సో 2 టైమ్స్ అయింది కాబట్టి వడ్డీ రేట్ ఎంత అవుతుంది? 2 × 10 చేస్తే, అంటే 2 × x చేస్తే 20 రావాలి. ఏం పెడితే 20 వస్తుంది? ఇక్కడ 10 పెడితే 20 వస్తుంది. సో 2 × 10. మనకి I = PTR/100, I = 100 అనుకోడు, ఇదంతా వద్దండి. సింపుల్గా ఆలోచిస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం ఈక్వల్ టు అమౌంట్ అని చెప్పి రాయొచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం ఈక్వల్ టు I అని చెప్పి రాయొచ్చు మనం సింపుల్గా. సో ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 2 అని ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటాం. టైం అనేది 20 సంవత్సరాలు ఇచ్చాడు. సో టైం ఈక్వల్ టు అని ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే 20 రావాలండి. 2 × x = 20 రావాలి. ఏం పెడితే 20 వస్తుంది? అక్కడ మనకి 10 పెడితేనే 20 వస్తుంది. అంటే వేరే పెట్టినా 20 రాదు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఇక్కడ 10 తీసుకోవచ్చు. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే 2% వడ్డీ చొప్పున 20 సంవత్సరాలకి డబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మనిషి వేతనం 25% తగ్గించబడినది, తిరిగి తగ్గించబడిన వేతనం నుండి 40% పెంచబడినది. అతని జీతంలో పెరుగుదల లేదా తరుగుదల శాతం. సో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది కూడా. సో ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ప్లస్ తీసుకుంటాం, ఎంత? 25%. తర్వాత డిక్రీజ్ అయ్యింది అంటే మైనస్ తీసుకుంటాం, 40%. ఫార్ములా ఏంటి? A - B ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ AB/100. ఇదే ఫార్ములా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. ఇది శాతాలపైన ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చేయడానికి ఉపయోగించే ఫార్ములా. ఎప్పుడైతే ఒక ప్రాబ్లంలో 2 శాతాలు కనబడుతున్నాయో అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. పెరిగితే ప్లస్ తీసుకుంటాం, తగ్గితే మైనస్ తీసుకుంటాం. దీనిపైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసాం. ఆ వీడియో పర్సంటేజ్ క్లాస్ నెంబర్ 6లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒకసారి 6th క్లాస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. క్లాస్ 6 డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉందండి. సో ఇక్కడ మనం పెరిగిన వాల్యూ A వాల్యూ 25, తగ్గిన వాల్యూ B కాబట్టి -40, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 25 × 40/100. 25 ఎకం 24, 25 ఎకం 24, 4 ఎకం 4 పాదలు. 25 - 40 -15 ప్లస్ -15 -10. సారీ, ఇక్కడ పెంచిన 25% తగ్గించబడింది. సో 25% తగ్గించబడింది, చిన్న మిస్టేక్ అండి. తగ్గిస్తే మైనస్ తీసుకోవాలి, మనం ప్లస్ తీసుకున్నాం. 25% తగ్గించబడింది. 25% తగ్గించింది అంటే A = -25, B = +40. సో -25 +40 ప్లస్ ఇంటూ మైనస్ -25 × 40/100. ఓకే, 25 1s 25 4s 4 1s 4 40s. సో -25 + 40 అంటే 15 - 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 5%. 5%కి సైన్ ఏముంది? ప్లస్ఏ ఉంది, -5 లేదు అక్కడ. +5 అంటే పెరుగుదల. సో 5% పెరిగింది. ఇఫ్ ఒకవేళ అక్కడ -5 వస్తే 5% తగ్గిందని చెప్పి తీసుకోవాలి. ఇక్కడ మనకు ప్లస్ఏ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం దాన్ని పెరుగుదల శాతాన్ని చూపిస్తుంది. 5% పెరిగిందని చెప్పేసి రాస్తాం. అంటే మొత్తం పైన తన జీతం అనేది ముందు దానికంటే 5% పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, √1296/x = x/2.25 అయితే x వాల్యూ ఎంత? సో సేమ్ క్వశ్చన్ మనం స్టార్టింగ్లో చేస్తాం. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. √1296 అని చెప్పాడు. 1296 అంటే 13². 36² = 1296 అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ రూట్ ఉన్నప్పుడు ఇదేమవుతుంది? ఓన్లీ 36 వస్తుంది. సో మనకు ఆన్సర్ ఏంది ఇక్కడ? 36/x = x/2.25. సో ఇక్కడ మనకి ఏంటి? స్క్వేర్ వాల్యూస్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈజీగా చేస్తాం. లేదు అంటే మళ్ళీ స్క్వేర్ రూట్ మెథడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం దీనికంటే ముందు ఉండేది 3 కాబట్టి 3 3s 9 అని చెప్పి తీసుకోవాలి. 396 అంటాం. 3కి 3 యాడ్ చేస్తే 6 అంటాం. ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 అవుట్ చేస్తే 396 వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 36. ఈ ప్రాసెస్ మొత్తం తగ్గించుకోవాలనుకుంటే డైరెక్ట్గా గుర్తుంచుకోవాలి. డైరెక్ట్గా గుర్తుంచుకోవాలంటే మనకి స్క్వేర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. సో 36/x = x/2.25. సో x² = 36 × 2.25. క్లియర్లీ x² = 36 ఉంది కదా, అప్పుడు x = ఏం రాసుకోవచ్చు అంటే 36ని 6 రాస్తాం, అంటే ఒక 6 వస్తుంది. 2.25 అంటే 1.5. ఎందుకంటే 15² 225. సో 1.5 హోల్ స్క్వేర్ 2.25. సో x² = 2 స్క్వేర్ వాల్యూ, x = వాటి వర్గమూలాలు అంటే 6 × 1.5, 6 × 1 6, 6 × 0.5 3, 6 + 3 9. సో ఆన్సర్ ఎంత? 9 అని చెప్పి తీసుకుంటాం. ఆప్షన్ నెంబర్ 4 ఈస్ కరెక్ట్. అగైన్ సేమ్ క్వశ్చన్ అండి. A/B = 5:7.
బేస్ టు సి ఈక్వల్ టు 6:11 అయితే ఏ టు బేస్ టు సి ఈక్వల్ టు ఎంత? సో ఇంత ముందుకు చేస్తాం సేమ్ క్వశ్చన్. బి వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. సో అక్కడ మనం ఏం చేయమని చెప్పిన డిఫరెంట్గా ఉంటే ఈ 6 తోటి ఈ రెండింటిని ఇంటూ చేయండి. సో ఇంటూ చేస్తే 6 × 5 ఇది 30 వస్తుంది. 6 × 7 42 వస్తుంది. సో అదేవిధంగా ఈ 7 తోటి రెండింటిని ఇంటూ చేస్తే 6 × 42 7 11 71. సో ఆన్సర్ ఎంత? 30 42 77. 30 42 77 ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ x/2y = 3/2 అయితే 2x + y/x - 2y విలువ ఎంత? ఇది కూడా ఇంతకుముందుకు చెప్పాను. x/y వాల్యూ ఇచ్చినప్పుడు సింపుల్గా చేసుకోవడానికి ఏం చేయమని చెప్పినా ఇక 2 ఎక్స్ట్రా ఉంది కదా 2 నుండి పంపిస్తే x/y = 2 × 3 6/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 1 3 is. సో x/y = 3/1 వచ్చింది. సో x వాల్యూ ఎంత? 3, y వాల్యూ ఎంత? 1. లాస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేస్తాం. ఈ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 1 2 + 1 x వాల్యూ 3 కదా 2 × 3 + 1/2 x వాల్యూ 3 కాబట్టి 3 - 2 × 1. సో 2 3 6 + 1 7/3 - 2 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 7 ఆన్సర్. సో ఆన్సర్ ఎంత? 7 ఆప్షన్ నెంబర్ 2. సో ఇక్కడ x వాల్యూ y వాల్యూ డైరెక్ట్గా తీసుకోవడం తెలియాలి. సో దానికోసం ఇక్కడ ఎక్స్ట్రా అడిషనల్గా ఉన్న రెండునే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ 8 సంఖ్యల సగటు 14, మొదటి 6 సంఖ్యల సగటు 16, చివరి 2 సంఖ్యల సగటు ఎంత? సేమ్ యావరేజ్ పైన క్వశ్చన్. 8 సంఖ్యల సగటు 14. సో మొత్తం ఎంత? టోటల్ ఈక్వల్ టు 14 × 8. 14 × 8 ఎంత? 8 × 32 8 × 8 + 3 112 వచ్చింది. సో అందులో మొదటి 6 సంఖ్యల సగటు 16. సో 6 సంఖ్యలు అంటే టోటల్ ఎంత వస్తుంది ఇప్పుడు? 16 × 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 96. తీసేస్తే మనకి ఇవి 4 ఇవి 12 16 వస్తుంది. ఇవి 2 సంఖ్యల మొత్తం సగటు ఎంత? 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 8 ఆప్షన్ నెంబర్ 2. అంటే మనకి మొత్తం ఎంత? ఇక్కడ 8 సంఖ్యలు ఇచ్చాడు, అందులో 6 సంఖ్యలు సగటు ఇచ్చాడు, మిగిలిన ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఆ రెండింటికి సగటు అడుగుతున్నాడు. సగటు అంటే ఏంటి? మొత్తము బై నంబర్ 2 మొత్తం ఎంత వచ్చింది? 16. అప్పుడు మొత్తం ఎట్లా వస్తుంది? ఆ 1 1 2లకి 96 చేస్తే కావాల్సిన 16 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ √3n = 27 అయితే n విలువ ఎంత? సో ఇది √3n = 27 ఇచ్చాడు. సో కొంచెం క్లియర్గా గమనిస్తే ఇది స్క్వేర్ రూట్ అనమాట. సో 3n⁴ రాయొచ్చు విచ్ ఇస్ ఈక్వల్ టు 3³ అని చెప్పి తీసుకోవచ్చు. 27 అంటే 3³. ఇదేమవుతుంది? 3n/2 = 3/3. సో భూములు సమానంగా ఉన్నట్టు ఘాతాలు సమానం చేస్తాం. సో n/2 = 3, n = 2 × 3 6. సో n వాల్యూ 6 అయిపోతుంది. n వాల్యూ 6. నెక్స్ట్ క్వశ్చన్ 2 సంఖ్యల నిష్పత్తి 3:5. వాటి ప్రతి సంఖ్యకు 10 కలపగా కొత్త నిష్పత్తి 5:7 అయితే ఆ సంఖ్యలు ఏవి? సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. 3:5 అంటే 3x, 5x. ప్రతి సంఖ్యకు 10 కలపాలి అంటే 3x/10 + 10/5x + 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5:7. అయితే ఆ సంఖ్యలు ఏమంటే x వాల్యూ కనుక్కొని ఇక్కడ రాస్తే ఆన్సర్ వస్తుంది. సో 21x + 70 = 5×5 25x + 70. సో 21 వస్తే 4x వస్తుంది. ఈ 70 వస్తే ఈ 50 వస్తే 20 అవుతుంది. 4x = 20, x = 5. x వాల్యూ 5 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3×5 15, 5×5 25. సో వాళ్ళ ఏజెస్ ఎంత? 15, 25. ఆ సంఖ్యలు ఏంటి? 15, 25. నెక్స్ట్ క్వశ్చన్ టెలిఫోన్ డైల్లోని సంఖ్యల లబ్ధం ఎంత? సో టెలిఫోన్ డైల్ అంటే మనకి నంబర్ కీప్యాడ్ అండి. సో కీప్యాడ్లో ఉండే మొత్తం నంబర్స్కి మల్టిప్లికేషన్ లబ్ధం ఎంత అని అడుగుతున్నాడు. సో ఒకసారి గమనిస్తే నంబర్స్ ఏమేమి ఉంటాయి మనకి? 1 2 3 4 5 6 7 8 9 లాస్ట్కి 0 ఉంటుంది. సో అన్నిటిని మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇక్కడ దాకా ఒక నంబర్ వస్తుంది. ఈ మొత్తాన్ని ఇంటూ 0 చేసినప్పుడు ఆన్సర్ 0 వస్తుంది. సో మొత్తం ఆన్సర్ ఎంత? 0. ఈ మొత్తం మనం మల్టిప్లికేషన్ చేయకుండా కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ అనేది 0 అని చెప్పేస్తే సరిపోతుంది. సో ఎందుకంటే అందులో 0 ఉంటుంది కాబట్టి మొత్తం లబ్ధం ఎంత? 0కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ జనవరి 1 2017 సోమవారం అయితే జనవరి 1 2018 ఏ రోజు అవుతుంది? సో క్యాలెండర్ ప్రాబ్లమ్స్ మనం ఒకసారి రివైజ్ చేసుకోగలిగితే ఒక రోజు అంటే ఒక సంవత్సరంలో ఒక్క రోజు అనేది ఆడ్ డే అంటే మిగిలిపోయిన రోజు వస్తుంది. అంటే కామన్ ఇయర్కి
నార్మల్ ఇయర్. లీప్ ఇయర్ సంవత్సరం కాదండి, కామన్ ఇయర్కి ఏమో ఒక ఆడ్ డే ఉంటుంది. అదే లీప్ ఇయర్ అయితే 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఇక్కడ మనం +1 చేస్తే సరిపోతుంది, ఎందుకంటే 2007 అనేది కామన్ ఇయర్ కాబట్టి. సేమ్ జనవరి 1 డేట్లో మార్పు లేదు, సంవత్సరం మాత్రం ఒకటి పెరిగింది, అది 2007 పెరిగింది. 2007 నుంచి 2008కి షిఫ్ట్ అయింది. సో 7 నుంచి 8 కంటే ఇది లీప్ ఇయర్ కాదు, 7 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి +1 చేస్తాం. సో సోమవారానికి ఒక రోజు కలిపితే మంగళవారం ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా క్వశ్చన్ని 2009 అని అనుకుందాం. 2009 జనవరి 1 అని అడిగితే అప్పుడు మనం ఏం చేయాలంటే 2007 నుంచి 2008కి ఒక రోజు పెరుగుతుంది. అదే 2009కి ఇది లీప్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 రోజులు పెరుగుతాయి, మొత్తం 3 రోజులు పెరుగుతాయి. సో ఈ మొత్తం 3 రోజులు కలిపినప్పుడు సోమవారానికి 3 రోజులు కలుపుతాయి, మంగళవారం, బుధవారం, గురువారం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే గురువారం వస్తుందండి. అప్పుడు ఆన్సర్ గురువారం రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కానీ సింపుల్గా షార్ట్కట్ మెథడ్లో సాల్వ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. ఇది మోడల్ పేపర్ 3 అండి. దీని తర్వాత మోడల్ పేపర్ 4 అప్లోడ్ చేస్తాము. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.